సో ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టింది కూడా స్ట్రే డాగ్స్ కోసం. సో వాటి గురించే మాట్లాడారు. కానీ సమ్‌వన్ కేమ్ అక్కడ ఏం మాట్లాడారో మాకు తెలియలేదు. నిజంగానే అర్థం కాలేదు. కానీ మీరు ఎందుకు సీరియస్ అయ్యారో కూడా అర్థం కాలేదు. బట్ పీపుల్ ఇంకొకటి తీసుకున్నారు. అంటే ఓన్లీ డాగ్స్ గురించి డాగ్స్ మాత్రమే ఫైట్ చేస్తారా? మనుషుల గురించి ఫైట్ చేయరా? మనుషులు ఎలా అయిపోయినా పర్వాలేదా అని అది పీపుల్‌కి చాలా మందికి అదే రీచ్ అయింది. అందరు నాకే అదే అంటారు, మీరు ఉట్టి కుక్కలు చేస్తారు, మనుషులు కనపడరా. వెన్ ఐ వాస్ 15 and 16 years old, అప్పుడు నా ఇంట్లో పని వాళ్ళు ఉండేది. హర్ హస్బెండ్ యూస్ టు బీట్ హర్. ఐ టుక్ హెల్ప్ ఆఫ్ మై ఫాదర్స్ మేనేజర్, కాంటాక్టెడ్ ద పోలీస్. ఇమాజిన్ ఐ 16-year-old girl. Lot of anath ashram help, lot of human help I've done. మొన్నే ఒక టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాను. బట్ ఐ గాట్ హేట్రెడ్ మోర్ ఫర్ హ్యూమన్ ఫ్రమ్ హ్యూమన్స్. మీరు స్క్రోల్ చేసి 2021 నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఐ వర్క్ 2 months ఆన్ ద ఫ్రంట్ ఫర్ కోవిడ్. ఫస్ట్ కోవిడ్ we were all lost. ఫస్ట్ కోవిడ్ నాకు కూడా తెలియదు ఏం నడుస్తుంది, వాట్ ఇస్ కోవిడ్. సెకండ్ కోవిడ్ 2 months I have worked. Ambulance, oxygen, food, medicine. I did for humans. ఇప్పుడు ఒక ఇద్దరు మెసేజ్ పెడతారు ఇప్పుడు కూడా. ఆ టైంలో థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై ఫాదర్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై మదర్స్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై బ్రదర్స్ లైఫ్. అప్పుడు 100 మెసేజ్ ఉండేది. ఇప్పుడు 5 years అయిపోయింది. నో వన్ ఫాలోస్ అప్, నో వన్ సేస్ ఎనీథింగ్. సో నేను మనుషుల కోసం చాలా చేశాను. చేసి ఐ గాట్ అ లాట్ ఆఫ్ హేట్ మోస్ట్లీ. సో as I said in my TV9 interview also, something just snapped in my heart. I said, ఇంకా నేను మనుషుల కోసం తగ్గిస్తాను, నేను ప్రాణుల కోసం ఎక్కువ చేస్తాను. అండ్ వాట్ హ్యాపెండ్ అట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అలసిపోతున్నాను. ఇప్పుడు మీరు నాకు చూస్తున్నారు, వీఆర్ ఇన్ దిస్ గ్యాదరింగ్, ఐఎమ్ టాకింగ్ టు యూ. నౌ సడన్లీ వన్ గాయ్ కమ్స్ ఇన్ అండ్ స్టార్ట్స్ షౌటింగ్. Now I don't know if he's a student, I don't know if he's from your team, తెలియదు, because I was on the stage, all the press people are there.